అవ్వలే. లెట్ ఇట్ బి ఓవర్ ద సీన్, లొకేషన్ ఏమైనా ఉంటే కొంచెం ఎక్స్‌ట్రా అయితే కూడా వాళ్ళు చెప్పేది ఇట్స్ ఓకే. వి విల్ డూ ఇట్. ఇది బిచ్చగాళ్ళు బ్యాక్ డ్రాప్లో ఒక లవ్ స్టోరీ అండి. బేసికల్గా ఇది లవ్ స్టోరీ. బిచ్చగాళ్ళు బ్యాక్ డ్రాప్ ఉంటుంది. ఇది బిచ్చగాడు సినిమా కంటే మేము ఎన్నో సంవత్సరాల నుండి బిచ్చగాళ్ళ మీద రీసెర్చ్ చేసి రాసుకున్నాం కదండి. ఈ మధ్యకాలంలో బిచ్చగాడు అని ఒక సినిమా, అది మన అనురాధ ఫిల్మ్స్ వాళ్ళది. సో వాళ్ళ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ సినిమా చూసేటప్పుడు అనుకున్నా, భలే మంచి సబ్జెక్టు, ఇలాంటి సబ్జెక్ట్ దొరికితే బాగున్ను అనే ఫీల్ అయ్యాను నేను. ఆ టైంలో చంద్రశేఖర్ గారు వచ్చి నాకు ఈ కథ చెప్పారు, బిచ్చగాడ మజాకా కథ. సో ఆ కథ వినగానే నేను చాలా బాగుందండి, బిచ్చగాడు సినిమా కంటే ఒక 2 మెట్లు ఎక్కువే ఉంటుంది అంటే ఇది అతిశయోక్తి కాదు మీకు చెప్పడానికి. అండ్ ఈ మూవీ కూడా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు బిచ్చగాళ్ళ బ్యాక్ డ్రాప్ మీదే లవ్ స్టోరీ. కొత్త న్యూ సబ్జెక్ట్ ఇది. ఆయన ఎప్పటి నుంచో రాసుకొని అసలు ఎట్లా అంటే స్క్రిప్ట్ అవసరం లేదు, ఆయన మైండ్లో ఉంటాయి డైలాగ్. స్క్రిప్ట్ క్యాప్టెన్ మిస్ అయినా సరే లొకేషన్లో డైలాగ్స్ చెప్పేస్తుంటారు ప్రొడ్యూసర్ గారు. అంతలా ఆయనకి రాసుకున్నారన్నమాట స్క్రిప్ట్. ఆ పాత అనుభవమే ఈ బిచ్చగాడ మజాక ఈ రూపం దాల్చుకుంటుంది. చాలామందిలో నేను ఈయన ఒకరిని చూశాను. అలాగే ఎస్ గోపాల్ రెడ్డి, భార్గవ ఆర్ట్స్ ఎస్ గోపాల్ రెడ్డి గారి గురించి అందరికీ తెలుసు. అలాగా ప్రొడ్యూసర్స్లోనూ ఈయన కోవకు చెందుతారు. ఉద్యోగం కోసం, వాడి భుక్తి కోసం, వాడి కుటుంబం కోసం ఉద్యోగం చేస్తాడు. కానీ ఈ సినిమాలో మాత్రం ఒక యువకుడు చాలా మంచి పాయింట్ని తీసుకుని తన జీవితాన్ని నా పేరు బి చంద్రశేఖర్ అండి, విజయవాడ అండి మాది. నేను మా ఫ్రెండ్స్ ఎస్కే రెహమాన్, ఎస్ఎం భాష ముగ్గురు ప్రొడ్యూసర్లుగా ఒక సినిమా తీయాలని హైదరాబాద్ వచ్చామండి. చాలా సంవత్సరాలు ట్రై చేస్తున్నాం, ప్రస్తుతానికి మాకు సెట్ అయిందండి. మా డైరెక్టర్ గారు కేఎస్ నాగేశ్వరరావు గారు, చాలా సీనియర్ డైరెక్టర్ గారు, మీ అందరికీ తెలుసు. ఆయన 18 సినిమాలు పైన చేశారు. వారి సహకారంతో మేము ఈ బిచ్చగాడ మజాకా అనే టైటిల్తో అర్జున్, నేహా దేశపాండే హీరోయిన్లుగా ఈ సినిమా స్టార్ట్ చేసామండి. ఈ జనవరిలో స్టార్ట్ అయిందండి. ఇది టాకీ పూర్తి అయిపోయింది. 2 సాంగ్స్ 2 ఫైట్స్ కూడా అయిపోయినాయి. ఇంకా 3 సాంగ్స్లో ఇంకా 2 ఫైట్స్ ఉన్నాయండి. ఇది ఆల్మోస్ట్ మే రిలీజ్ అనుకుంటున్నామండి. ఇది బిచ్చగాళ్ళు బ్యాక్ డ్రాప్లో ఒక లవ్ స్టోరీ అండి. బేసికల్గా ఇది లవ్ స్టోరీ. బిచ్చగాళ్ళు బ్యాక్ డ్రాప్ ఉంటుంది. ఇది బిచ్చగాడు సినిమా కంటే మేము ఎన్నో సంవత్సరాల నుండి బిచ్చగాళ్ళ మీద రీసెర్చ్ చేసి రాసుకున్నాం కదండి. కథ కూడా నేనే తయారు చేసుకున్నాను. మా డైరెక్టర్ గారు దాన్ని చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు. ఇప్పటివరకు సినిమా చాలా బాగా వచ్చిందండి. ఓకేనా, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలు. మనకి చాలా ఏళ్ళుగా అనుబంధం ఉంది, మీకు అందరికీ తెలుసు. ఈ సినిమా ఫస్ట్ ఈరోజు కార్యక్రమం ఏంటంటే మా బిచ్చగాడ మజాకా టైటిల్ అనౌన్స్మెంటు. ఈ సినిమా యాక్చువల్గా ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారు, రెహమాన్ గారు, బాషా గారు ముగ్గురు కలిసి సినిమా చేద్దామని వచ్చినప్పుడు నాకు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వాళ్ళు వచ్చారండి. ఈ మధ్యకాలంలో బిచ్చగాడు అని ఒక సినిమా, అది మన అనురాధ ఫిల్మ్స్ వాళ్ళది. సో వాళ్ళ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ సినిమా చూసేటప్పుడు అనుకున్నా, భలే మంచి సబ్జెక్టు, ఇలాంటి సబ్జెక్ట్ దొరికితే బాగున్ను అనే ఫీల్ అయ్యాను నేను. ఆ టైంలో చంద్రశేఖర్ గారు వచ్చి నాకు ఈ కథ చెప్పారు, బిచ్చగాడ మజాకా కథ. సో ఆ కథ వినగానే నేను చాలా బాగుందండి, బిచ్చగాడు సినిమా కంటే ఒక 2 మెట్లు ఎక్కువే ఉంటుంది అంటే ఇది అతిశయోక్తి కాదు మీకు చెప్పడానికి, అంత మంచి సబ్జెక్టు. సో అలాంటి సబ్జెక్ట్తో వచ్చారు,
చేద్దామండి అని చెప్పి మేము ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ టాకీ పోర్షన్ ఫినిష్ అయిందండి. ఈ సినిమాలో అర్జున్, నేహ హీరోయిన్స్గా నటించారు. అర్జున్ అర్ధనారి సినిమాలో చేశాడు అర్జున్. నేహ దేశపాండే 2-3 చిన్న చిన్న సినిమాలు చేసిన తను. చాలా బాగుంటుంది, గ్లామర్గా చూస్తున్నారు కదా మీరంతా. సో అలానే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర సుమన్ గారు మెయిన్ విలన్గా చేశారు. ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అయింది. సో అలా ఈ సినిమాలో మంచి మంచి నటీనటులు అందరూ ఉన్నారు, బాబు మోహన్ గారు ఇలాంటి వాళ్ళంతా. సో ఈ సినిమా టాకీ పోర్షన్ ఫినిష్ చేసాం. సాంగ్స్ అండ్ ఫైట్స్, ఒక 2 ఫైట్స్ అండ్ సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. సో అవి ఫినిష్ చేసుకొని త్వరలో మే నెలలో మీ ముందుకు వస్తాం. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్. వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. And I would like to thank producer Garu, Chandrasekhar Garu, and Basha Garu, and Rahman Garu for taking me in this movie. And నాగేశ్వర గారి గురించి చెప్పవసరం లేదు అసలు. ఆయన టేకింగ్లో ఎంత ఫాస్ట్ ఉంటారంటే నాకు ఫస్ట్ టైం చూసినప్పుడే తెలిసింది లొకేషన్లో. ఒక రోజులో 5 సీన్స్ అనగానే ఆ 5 సీన్స్ కంప్లీట్ చేసే వెళ్ళే అంత స్పీడ్గా ఉంటారనమాట వర్క్లో. అండ్ కెమెరామ్యాన్ విజయ్ గారి గురించి ఏదైనా వెళ్ళిపోయారా? కెమెరామ్యాన్ విజయ్ గారు నా వయసు కన్నా ఆయన ఎక్స్పీరియన్స్ ఎక్కువ అనమాట. ఆయన కూడా అంతే స్పీడ్గా వర్క్ చేస్తారు. అండ్ ఈ మూవీ కూడా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు బిచ్చగాళ్ళ బ్యాక్డ్రాప్ మీదే లవ్ స్టోరీ. కొత్త న్యూ సబ్జెక్ట్ ఇది. ఆయన ఎప్పటి నుంచో రాసుకొని అసలు ఎట్లా అంటే స్క్రిప్ట్ అవసరం లేదు, ఆయన మైండ్లో ఉంటాయి డైలాగ్. స్క్రిప్ట్ క్యాప్ మిస్ అయినా సరే లొకేషన్లో డైలాగ్స్ చెప్పేస్తుంటారు ప్రొడ్యూసర్ గారు. అంతలా ఆయనకి రాసుకున్నారన్నమాట స్క్రిప్ట్. సో ఐ హోప్ దిస్ కుడ్ బి ఏ హిట్ ఫర్ దిస్ ఇయర్. ప్రొడ్యూసర్ గారు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ అండి. థ్యాంక్ యూ. వేదిక పైన ఉన్నందు వారికి కూడా ఇక్కడ విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, మేము ముగ్గురం చంద్రశేఖర్, రెహమాన్, నేను గత 35 సంవత్సరాలుగా డియరెస్ట్ ఫ్రెండ్స్. దానికి ఈ ఇండస్ట్రీకి ఇప్పుడు కొత్త అనుకుంటున్నారు, కానీ చాలా పాత ఆయన. ఆ పాత అనుభవమే ఈ బిచ్చగాడ మజాకా ఈ రూపం దాల్చుకుంటుంది. కనుక మన చంద్రశేఖర్ గారికి, మా అందరికి కూడా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీస్తున్నాను. శతాభివందనాలు. ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బిచ్చగాడ మజాక్ అనే సినిమా టైటిల్ ఈరోజు రిలీజ్ చేయడం, అలాగే ఏవిఎం బ్యానర్, ఈ బ్యానర్ పేరు ఏవిఎం. ఫస్ట్ నాకు చెప్పిన తర్వాత ఏవిఎం అనేసరికి నాకు చెన్నైలో ఉండే ఏవిఎం అని గుర్తుకొచ్చింది. ఇక్కడ చంద్రశేఖర్ కూడా అట్లాగే ఒక డెడికేషన్గా నాకు కనిపించాడు. ఆయన ప్రతి పని కూడా చాలా శ్రమతో కూడుకున్నదైనా కూడా చాలా పేషెన్సీ, ఓపికతోని ప్రతి సన్నివేశం, ప్రతి షాటు బాగా రావాలని చెప్పేసి దగ్గరుండి ఎవరు ఎలా చేస్తున్నారు, డైలాగులు ఎలా ఉన్నాయి, ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది దగ్గరుండి చూసుకున్న వ్యక్తి చాలామందిలో నేను ఈయన ఒకరిని చూశాను. అలాగే ఎస్ గోపాల్ రెడ్డి, భార్గవ ఆర్ట్స్ ఎస్ గోపాల్ రెడ్డి గారి గురించి అందరికీ తెలుసు. అలాగా ప్రొడ్యూసర్స్లోనూ ఈయన కోవకు చెందుతారు. ఈరోజు ఒక్కడిగా స్టార్ట్ అయ్యాడు, రేపు పెద్ద సముద్రం అవుతాడు. ఇది వాస్తవం. అలాగే డైరెక్టర్ గారి గురించి ఇంక చెప్పక్కర్లేదు. నాగేశ్వర గారు అంటే నాకు చాలా ఇష్టం. అసలు ఆయన సినిమాల్లో ఎప్పటి నుంచో చేయాలనుకునేవాడిని, ఎప్పుడు కూడా నాకు అవకాశం కుదరలేదు. ఒకరోజు సడన్గా ఫోన్ చేసి, రమేష్ కో డైరెక్టర్ ఫోన్ చేసి ఇట్లా డైరెక్టర్ గారు రమ్మంటున్నారని సరికి హడావిడిగా పరిగెట్టుకొని వెళ్ళేసరికి ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ నువ్వైతేనే చేయగలవని నమ్మకంతో నిన్ను పిలిచామని చెప్పేసాను అన్నారు. ఆ క్యారెక్టర్ హీరో ఫాదర్ క్యారెక్టర్గా చేస్తున్నాను. అర్జున్ హీరో ఫాదర్ క్యారెక్టర్ అంటే చిన్నప్పుడు ఉండే ఫాదర్ క్యారెక్టర్. సబ్జెక్ట్కి సంబంధంతో బిచ్చగాడ మజాకా అనే దానికి ఎట్లాగా జస్టిఫికేట్ చేయడానికి దారి అనేది ఏర్పడడానికి ఈ క్యారెక్టర్ అనమాట అండి. ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు చంద్రశేఖర్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఉన్నవాడు
విజ్ఞానాన్ని పంచుతాడు. ఒక ఇంజనీర్ చదివితే వాడు భుక్తి కోసం, ఉద్యోగం కోసం వాడు భుక్తి కోసం, వాడి కుటుంబం కోసం ఉద్యోగం చేస్తాడు. కానీ ఈ సినిమాలో మాత్రం ఒక యువకుడు చాలా మంచి పాయింట్ని తీసుకుని తన జీవితాన్ని ఆ పాయింట్ సక్సెస్ చేసి సార్థకత పొందాడు. అటువంటి మంచి సినిమాలో నటించే అవకాశాన్ని కల్పించిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. So much all the media and everybody to be present here. First, thanks to all my 3 producers, Chandrasekhar garu, Basha garu, ఇంకా రెహమాన్ గారు. వాళ్ళు అంటే మూవీలో ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వలే. లెట్ ఇట్ బి ఓవర్ ద సీన్, లొకేషన్ ఏమైనా ఉంటే కొంచెం ఎక్స్ట్రా అయితే కూడా వాళ్ళు చెప్పేది ఇట్స్ ఓకే, విల్ డూ ఇట్. అండ్ మూవీ లుక్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ మా డైరెక్టర్ is a superstar. He is the main superstar. He has like shown us everybody very amazing. And also the second superstar is Vijay sir, who has like done a very excellent job. And when it comes to my co-star, he is really amazing at acting. And yes, we all are waiting for showing you the trailer and hoping that you will support us and really getting a very excellent movie for everybody. Thank you. Hi, this is Tamanna. To watch more videos of India Glitz YouTube channel, please subscribe to IG Telugu.